130 కోట్ల మంది భారతీయులు. కానీ మనకు ఒలింపిక్స్‌లో వచ్చే పతకాలెన్ని? 2. పతకాల పట్టికలో భారతదేశ స్థానం 62, 63, 47, 52 అట్లుంటది. కారణం ఏంటంటే అన్ని రకాలుగా ప్రాబ్లమ్సే. ఎక్కడ చూసినా ప్రాబ్లమ్సే. ఆ ప్రాబ్లమ్స్‌తోని అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఒక వ్యక్తి అసలు మంచిగా ఆడే ఆటలు ఎక్కడ ఆడుతున్నారు? ఎవరు మంచి ప్లేయర్సు అంటే పల్లెటూరులో దొరుకుతారని చెప్పేసి వెళ్తారు. అలా వెళ్తున్న క్రమంలో ఒక ఊరు దగ్గర ఒక ఆటగాడి గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ ఆటగాడే పెద్ది. అతని గురించి ఎందుకు అంత పెద్ద స్టోరీ, అంత పెద్ద నేరేషను అంటే ఒక ఊరి ఆత్మగౌరవం అది. 'పుష్ప' సినిమాలో సుకుమార్ గారు మొల్లేటి అనే ఒక ఇంటి పేరు గురించి సినిమా తీసేసాడు. గంధపు చెక్కలు అది ఇది అనుకున్నారు కానీ, అది ఒక కుర్రోడి ఆత్మగౌరవం. మా ఇంటి పేరు లేకపోవటం ఏంటి అని చెప్పేసి పడిన తపన అది. ఇప్పుడు తన శిష్యుడు బుచ్చిబాబు ఒక ఊరు, ఆ ఊరికి అసలకి ఎటువంటి ఊరు, కొండ కింద ఊరు అనే ఒక పేరుంటం ఏంటి? కొండ కింద ఊరుంటే ఆ ఊరికి పేరేంటి? అనే ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు ఏంటి అనుకున్న తరుణంలో వచ్చిన ఒక కథే 'పెద్ది'. బ్యూటిఫుల్ నేరేషన్. అంబేద్కర్ కలలుగన్న ప్రపంచం ప్రకారం భారతదేశంలోని ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు చాలా ఉంటాయి, ప్రాథమిక హక్కులు. అందులో అసలు ముందు నీ ఐడీ కార్డే లేని హక్కు ఏంటి? సమానత్వం హక్కు అంటారు. ఎక్కడుంది సమానత్వం? వీటన్నిటిని ప్రశ్నించే ఒక సినిమానే 'పెద్ది'. స్పోర్ట్స్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామాలో మల్టీ లేయర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికో, లేకపోతే హీరోని చూపించడానికో అనుకుంటాం గానీ, నిజంగా ఒక మనిషి నిజంగా తపన పడితే ఎలా ఉంటది అనే ఒక క్యారెక్టర్‌లో రామ్ చరణ్ నటించారు. రామ్ చరణ్ నటించారంటే కంటే రామ్ చరణ్ జీవించారంటుంటారు. ఎందుకంటే ఆ బాడీ ఫిజిక్‌ని మెయింటైన్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. ఇకపోతే రామ్ చరణ్ ఎలా ఉన్నాడు? అంటే నిజంగా మస్కులర్, కండల వీరుడు. ఎంత కష్టపడుంటాడో. ఎన్ని సంవత్సరాల కష్టం కనబడుతుంది. తను 'ట్రిపుల్ ఆర్'లో పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో చేసిన, 'రంగస్థలంలో' చెంచువాడి యాక్షన్ చేసిన, 'మగధీర'లో ఒక క్యారెక్టర్ చేసిన, ప్రతి దానిలో కూడా న్యాయం చేశాడు. అలాగనే తన క్యారెక్టర్ కోసం తను తపన పడుతూ ఉంటాడని చెప్పడానికి ఈ 'పెద్ది' అనే ఒక క్యారెక్టర్ అనేది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అందుకే అన్ని సార్లు అన్ని స్టేజ్‌ల మీద చెప్పినట్టున్నాడు. చాలా చాలా బాగా చేశాడు. డెఫినిట్‌గా కూడా ఆయనకి నిజంగా మంచి పేరొస్తది. ఇకపోతే ఈ సినిమాలో ప్లస్‌లేంటి? ప్లస్‌లేంటంటే ఖచ్చితంగా నటినట్లు ఫోటోగ్రఫీ. చాలా ఫోటోగ్రఫీ అయితే ఎక్స్ట్రార్డినరీ ఉంది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అయితే చించేసాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోని కథని ఎక్కడ స్లో చేయాలి, కథని ఎక్కడ పేస్ చేయాలి, ఎక్కడ కథ చెప్తున్నారు అనే ఒక ఎమోషన్స్‌ని పలికించడానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా ఉపయోగపడింది. ఇకపోతే ఈ సినిమాలో మైనస్‌లు. మైనస్‌లు చాలా ఉన్నాయి. డెఫినిట్‌గా ఇది ఒక బ్యూటిఫుల్ ఫిక్షనల్ స్టోరీ. ఇది బుచ్చిబాబు సన బ్రెయిన్‌లో నుంచి పుట్టిన బ్రెయిన్ చైల్డ్ తప్ప ఇది వేరే వాళ్ళు చేయలేరు ఈ కథని. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఒక రివెంజ్ డ్రామానో, ఒక సోషల్ డ్రామానో కాదు. ఇది ఒక బ్రెయిన్‌లో నుంచి పుట్టిన ఒక చిన్న డ్రామా, ఒక ఆత్మగౌరవ కథ. అందుకనే ఈ కథకి ఎక్కడ కూడా ఎమోషనల్ కట్ అవ్వకుండా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాంటి ఎమోషన్ ఉంటే సెకండ్ హాఫ్ ఇంకొక ఎమోషన్ ఉంటది. ఈ 2 ఎమోషన్స్ కలిపి మిక్స్ చేస్తేనే 'పెద్ది'. ఇకపోతే చాలా నేను నెగెటివ్స్ అంటున్నాను కదా! 'జాన్వీ కపూర్' లాంటి ఒక మంచి ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్ట్ ఉండి కూడా 4 సీన్లకే పరిమితమైంది. 'దేవర'లో ఏం జరిగిందో సేమ్ 'పెద్దిలో' కూడా అదే రిపీట్. కాకపోతే ఈ సినిమాలో వేరే కొన్ని క్యారెక్టర్స్ కూడా చాలా 'రావు రమేష్' గారు అయ్యుండొచ్చు, 'సత్య' అయ్యుండొచ్చు. చాలా క్యారెక్టర్స్ కూడా చాలా పెద్దగా పని లేదు వాళ్ళకి. ఏదో ఉండాలి, చుట్టపు చూపుగా అన్నట్టుగా ఉన్నారు. 'తారక్ పొన్నప్ప' ఇంకా చాలా చాలా మంది ఆర్టిస్టులు. బాగా పేరున్న ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే ఇందులో 'రామ్ చరణ్' గారు, 'బొమ్మన ఇరానీ' గారి కథ చెప్తా ఉంటది. అందుకని 'బొమ్మన ఇరానీ' గారు. 'శివరాజ్ కుమార్' గారు గురువు గారిలా చేశారు. 'జగపతి బాబు' అప్పల్ సూరిగా ఫస్ట్ హాఫ్‌లో ఎదగ తీసేసాడు. అంతే. ఇంక అందులో మొహమాటమే లేదు. ఆయన గెటప్ గాని, ఆయన వేషధారణ గాని. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్‌లో అసలు రాజీ పడలేదు ఎక్కడ కూడా. ఏ ఫ్రేమ్‌లో చూసినా వందల మంది ఉన్నారు. చాలా అద్భుతంగా కష్టపడ్డట్టుగా మనకి ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయింది, ఎందుకు అన్ని సార్లు పోస్ట్‌పోన్ అనేది క్లియర్‌గా సినిమా చూస్తే అర్థమైపోద్ది. ఇకపోతే ఫైట్స్ చాలా చూస్తుంటాం మనం. ఫైట్ ఫర్ ఫైట్ లాగా కాకుండా ప్రతిదానికి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఫైట్‌లో కూడా. అవి చాలా బాగా అనిపించాయి. ఇకపోతే 'జాన్వీ కపూర్‌తో' కెమిస్ట్రీ గాని అయన్నీ కూడా అసలు అసలు అతికినట్టే లేవు ఎక్కడ కూడా. ఏదో ఉన్నాయి. ఉన్నాయంటే ఉన్నట్టుగా ఉన్నాయి. చాలా చాలా మందికి నిజంగా కూడా ఉపయోగం లేని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఒక కథ ఎక్కడ జరగదు. ఒక ఊహాజనితమైన కథ తప్ప. కానీ
ఎక్కడైతే మొదలు పెట్టారో కథని అక్కడే మళ్ళీ తీసుకొచ్చి స్టింగ్ లాగా తీసుకొచ్చారు. అది ఒక బ్యూటిఫుల్ నేరేషన్. ఇకపోతే 3 గంటల 9 నిమిషాల పాటు ఒక స్పోర్ట్స్ డ్రామా చూస్తూ ఒక ఎమోషనల్ కథని చెప్పడం అనేది చాలా పెద్ద టాస్క్. అందులో అయితే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే 2 అవర్స్ 40 మినిట్స్ అయితే థరోలీ ఎంజాయ్‌డ్. ఇంకొక అరగంట సినిమా ఎక్కడి నుంచి లేపుతారా, ఏం చేస్తారో నాకు తెలీదు గానీ, ఒక అరగంట తగ్గిస్తే మాత్రం చాలా బాగుండేది. ఇంకా అలాగా పెద్ది లోకంలోకి వెళ్ళిపోయి చూస్తే మాత్రం ఓకే. ఎంజాయ్ చేసేస్తారు. కానీ ఆ స్పీడ్ అయితే మాత్రం ఎంజాయ్ చేయలేరు డెఫినెట్‌గా. అందుకనే మిగతా అన్నీ కూడా బాగున్నాయి. 'రామ్ లక్ష్మణ్ మాస్టర్' గాని, కెమెరా అసలుకైతే అసలు చించేశారు మామూలుగా కాదు. 'రత్నవేలు' అదిరిపోయింది. 'రయా రెహమాన్' గారి మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. డెఫినెట్‌గా నేను అంటుంది ఏంటంటే, ఆ చిన్న చిన్న నిడువులు తగ్గించుకొని ఇంకొంచెం పేస్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. 'రామ్ చరణ్' అయితే ఎక్స్‌ట్రార్డినరీ ఉన్నారు. ఇది ఒక బ్రెయిన్ చైల్డ్ కాబట్టి క్రెడిట్ మొత్తం బుచ్చిబాబుకే దక్కాలి. 100% బుచ్చిబాబు గారు చాలా వాళ్ళ గురువుగారు లాగానే పెద్ద ఎమోషనల్ డైరెక్టర్. సూపర్‌గా చేశారు. ట్యాగ్ తెలుగు పెద్ది సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల్.